మరి ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈరోజు భారతదేశంలో గోవులని కానివ్వండి, రామాలయాన్ని కానివ్వండి, దేన్నైనా కానివ్వండి, దౌర్భాగ్యం ఏంటంటే మతంలోకి రాజకీయాలు వచ్చినాయి, హిందూ మతంలోకి రాజకీయాలు వచ్చినాయి, ఇస్లాంలోకి రాజకీయాలు వచ్చినాయి, వేరే మతాల్లోకి రాజకీయాలు వచ్చినాయి, సిక్కు మతంలోకి రాజకీయాలు వచ్చినాయి. ఇది మా దరిద్రం. రాజకీయ నాయకులు నేను చేతులెత్తి జోడించి చెప్తున్నాను, అయ్యా మా మతాలను వదిలిపెట్టేయండి, మా సనాతన ధర్మాన్ని వదిలేయండి. మీ కుర్చీలు మీరు కావాలంటే మీ కుర్చీలు సంపాదించుకోవడానికి మీరు ప్రజలకు ఏం మంచి చేస్తారో, ఏం ఉద్యోగాలు ఇస్తారో, ఎలా కరెంట్ ఇస్తారో, ఎలా రైతులు అని చెప్పండి. కానీ మతాన్ని రాముడిని వదిలేయండి, కృష్ణుని వదిలేయండి, దైవంచి అల్లాని వదిలేయండి, ఖురాన్ని వదిలిపెట్టేయండి, గీతను వదిలిపెట్టేయండి అని నేను చెప్తా ఉన్నాను. కానీ వీళ్ళు వినేటువంటి వాళ్ళు కాదు. ఎప్పుడైతే మతం అనేటువంటి మతంలోకి రాజకీయమైన దరిద్రం ప్రవేశించిందో, ఈ దరిద్రులు వీళ్ళకి ఒకటే ఒక లక్ష్యం ఉంటుంది. వీళ్ళు రాముడికి భక్తులు గారు, వీళ్ళు అల్లాకి భక్తులు గారు, వీళ్ళు మతస్థులు గారు. వీళ్ళు ఏమిటంటే వీళ్ళ కుర్చీకి భక్తులు, వీళ్ళ సంపాదనకి భక్తులు. వీళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, కుర్చీ సంపాదించుకోవాలి. అందుకని 1985 నుంచి ఒక సిస్టమేటిక్గా మనకు జరిగినటువంటి విద్వేష ప్రచారం ఏదైతే ఉన్నదో, ఆ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో మనం అధికారం చేజిక్కించుకోవడానికి ఇవాళ కేంద్రంలో పాలకపక్షం ఏ పక్షం అయితే ఉన్నదో, ఆ పాలకపక్షం యొక్క సంస్థలు, దాని యొక్క వేళ్ళు, సంఘ పరివారం అనేటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఒకసారి ఓన్ చేసుకుంటారు, ఒకసారి డిజోన్ చేసుకుంటారు. వీ డోంట్ నో. వాళ్ళకి 4 నాలుకలు ఉన్నాయి కాబట్టి 50 నాలుకలు ఉన్నాయి. ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు. మాకు తెలుసుకోలేనంత అమాయకులు మేము, మాకు అర్థం కావట్లేదు విషయం. కానీ ఈ గోవధ పేరు మీద ఒక దుర్మార్గమైనటువంటి నేరగాళ్ళని ప్రోత్సహించిన విషయం నిజమా కాదా? ఇవాళ కొన్ని దశాబ్దాన్నర కాలంగా మన దేశంలో కనీసం 70-80 మంది చచ్చిపోయారు. మేము లెక్కలు చెప్పగలుగుతాం ఎంతమంది మీద దాడి చేశారు. ఇవాళ పండగ వస్తుందంటే చాలు ఆ పండగని ముట్టడించడము, అక్కడ లారీ పోతుంటే లారీని ముట్టడించడం, 50 మంది పోయి ముట్టడిస్తారు. అక్కడ లారీలో 2-3 ఉంటారు, వాళ్ళు ఏం మాట పారిపోతారు వాళ్ళు. ఆ తర్వాత లారీని తగలబెట్టడం, లారీని బద్దలు కొట్టడం, దాంట్లో ఏమైనా ఉంటే దానికి సంబంధించి అబద్ధ ప్రచారం చెప్పడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం, ఇది చేస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి. ఇది ఒక ఆట కింద తయారైంది. దీనికి సంబంధించి ఎక్కడ దాకా వచ్చిందంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఒక సందర్భంలో విజ్ఞప్తి చేశారు, అయ్యా ఆపండాయా బాబు, చూడలేకపోతున్నాం అని. చివరికి RSS చీఫ్ అయినటువంటి భాగవత్ గారు కూడా ఒకసారి విజ్ఞప్తి చేశారు, విజ్ఞప్తి నిజమైనదైతే మీరు దాన్ని నియంత్రించలేరా అని మేము అడుగుతున్నాం. మేము నిజమైనదైతే మీరు నియంత్రించాలి. అక్కలకు ఏ విధంగా చంపేశారంటే 2015లో అక్కలకు ఏ విధంగా చంపేశారు చెప్పండి? ఎంత దారుణమైన సంఘటన అది. ఆయన ఇంటి దగ్గర కనీసం గోవుని నరకడానికి ప్లేస్ కూడా లేదే, అటువంటి బస్తీలో ఉంటున్నాడు ఆయన. ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఇళ్ళంతా బద్దలు కొట్టి ఆయనని అక్కడ ఉన్నటువంటి కుటుంబిషంతో ఆయన తల బాది ఆయన దారుణంగా వచ్చేసారు. వాళ్ళ పిల్లవాడిని గాయపరిచారు. అతను హాస్పిటల్లో ఉన్నాడు, ఈయన చచ్చిపోయాడు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి మాంసాన్ని తర్వాత పరీక్షలు పంపిస్తే అక్కడ ల్యాబ్ లో ఏమైనా వచ్చిందంటే ఇది గోమాంసం కాదు, ఇది కేవలం మామూలుగా ఉండేటువంటి మేక మాంసం, గొర్రె మాంసం మాత్రమే చెప్పారు. ఇప్పుడు అక్కలకు ప్రాణాలు ఎవరిస్తారని అడుగుతున్నాను నేను. ఇటువంటి అక్కలకు ఎంతమంది చచ్చిపోయారు? అలాగే దళితుల పైన ఎన్నిసార్లు దాడి చేశారు? జజ్జర్లో 2002లో దళితుల్ని సజీవ దహనం చేశారు గోహత్య అనేటువంటి నేరం పేరు మీద. చాలా గుండెలు కలచవేసే విషయాలు. మనం అక్కడ గుజరాత్ లో చూసాం, ఉనా ప్రాంతంలో దళితుల్ని చాలా దారుణం, దేశం మొత్తం అంతా కూడా కలవరపడేటువంటి దారుణమైనటువంటి సంఘటన అది. దళితుల్ని కట్టేసి ఒక కారుకి వెనకాల వాళ్ళు అప్పటికే చాలా మందిని కొట్టారు, చొక్కాలు లేకుండా వాళ్ళని నిలబెట్టి అందరి ముందు ఇనుప రాడ్లు తీసుకుంటూ వాళ్ళని చావబాతున్నటువంటి దృశ్యాలను దేశం అంతా తిలకించి వాళ్ళు మొత్తం భోజనం చేయలేక మొత్తం దేశం అంతా అట్టుడికిపోయినటువంటి సంఘటనలు ఇవన్నీ. ఈ దుర్మార్గానికి ఎవరు పాల్పడ్డారు? ఆ దళితులే ఆ యొక్క గోవుని, చనిపోయినటువంటి గోవుకి దానికి సంబంధించి డిస్పోజ్ చేయాలి.